వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాసినేటింగ్ ప్రియా. నేను రీసెంట్గా చెన్నై వెళ్ళానండి. సో అక్కడ నేను ఎలా స్పెండ్ చేశాను అనేది ఒక వ్లాగ్ చేశాను. ఇంకెంత ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మేము చెన్నైకి రాగానే టరియా రూమ్ బుక్ చేసుకున్నామండి ఆన్లైన్లో. ఇట్స్ 5 స్టార్ హోటల్. చాలా బాగుందండి. ఇక్కడ అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ బాగా ఫాలో అవుతున్నారు. రాగానే చెకింగ్ చేయడము, శానిటైజేషన్ అన్నీ ప్రాసెస్ చేశారు. ఎంట్రన్స్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అండ్ రైట్ సైడ్ చెక్ ఇన్ కౌంటర్. సో ఇక్కడికి వచ్చి మొత్తం చెక్ ఇన్ అవ్వాలి. సో ఒకసారి హోటల్ వ్యూ చూసేద్దాము. సో నేను స్టేర్స్ ఎక్కి కిందన ఎలా ఉందో ఒక చిన్న వ్యూ చూసేద్దాము. అండ్ క్లీన్లీనెస్, హైజీనిక్ గురించి బాగా మాట్లాడుకోవాలి. అది ఎక్స్ట్రాడినరీగా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ. మీరు చూస్తున్నట్లయితే అక్కడ కింద కామన్ సిట్టింగ్ ఏరియా అండ్ అది రెస్టారెంట్ అండి. అండ్ ఇట్ సైడ్ వచ్చి లాన్స్ అండ్ బార్. అండ్ పైన అన్నీ వచ్చేసి రూమ్స్ అండి. ఇది వచ్చేసి మన యొక్క రూమ్ దగ్గర నుంచి హోటల్ వ్యూ అండి. పైనుంచి ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అక్కడ మీరు చూసినట్లయితే 2 లిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఫ్లోర్లో కంప్లీట్గా రూమ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ మీరు సరదాగా కాసేపు కూర్చుని ఎంజాయ్ చేయడానికి సోఫాస్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు మేము రూమ్ కార్డ్స్ తీసుకున్నాము. చెక్ ఇన్ అయిపోయింది. సో మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము రెస్ట్ తీసుకోవడానికి. అండ్ లిఫ్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కార్డ్ ఇన్సర్ట్ చేస్తేనే లిఫ్ట్ మూవ్ అవుతుందండి. అంటే ఇక్కడ హోటల్లో ఎవరికైతే రూమ్ లేదో వాళ్ళకి అలౌడ్ కాదనమాట. లిఫ్ట్ అలా మూవ్ అవుతుంటే హోటల్ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఎస్, 4th ఫ్లోర్ వచ్చేసింది. కార్డ్ తీసేసుకున్నాను. డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతున్నాను. సో రూమ్ ఎలా ఉండబోతుందో మీకు ఇప్పుడు చూపించేస్తాను. హోటల్ ఎంట్రన్స్లోనే టీవీలో మొత్తం చూపించారండి. అక్కడ రూమ్స్ అన్ని ఎలా శానిటైజ్ చేస్తారనేది నీట్గా. అండ్ రూమ్స్ ఆర్ కంప్లీట్లీ క్లీన్ అండ్ శానిటైజ్డ్. సో ఇక్కడ కోవిడ్ రిలేటెడ్ భయాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. రూమ్లో అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఎక్స్ట్రా శానిటైజర్స్, మాస్క్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న వార్డ్రోబ్ ఉందండి. దీంట్లో లాకర్, స్లిప్పర్స్, ఐరన్ బాక్స్ అండ్ బాత్ టవల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చాడు. ఆ ఫ్రిడ్జ్ ఆల్సో. సో దిస్ ఇస్ ద బాత్రూమ్ వ్యూ. ఇట్స్ వెరీ క్లీన్. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ రూమ్ యొక్క ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ కైండ్ ఆఫ్ టచ్ స్క్రీన్ అండి. ఇక్కడ లైక్ మనం లైట్స్ అన్నీ కూడా టచ్ చేసి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ హాస్ అ వెరీ గుడ్ వ్యూ ఆల్సో రూమ్కి. ఐ విల్ షో యూ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. ఎస్పెషలీ స్కై అండ్ ద క్లౌడ్స్ చాలా బాగున్నాయి. కాసేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం బయటికి వెళ్తున్నాము. అండ్ ఈ హోటల్ గురించి మాట్లాడుకోవాలంటే బేసికల్గా ఎవరైనా వెళ్తే మనకి మామూలుగా శానిటైజర్ ఇవ్వడం, టెంపరేచర్ చెక్ చేయడం అన్నీ కామనే. బట్ అడిషనల్గా వాళ్ళు మొత్తం శానిటైజ్ చేయడం, మనం పైనుంచి కింద వరకు స్ప్రే యూస్ చేసుకుని అండ్ బ్యాగ్స్, లగేజెస్ ఎవ్రీథింగ్ ది శానిటైజ్. అది నాకు బాగా నచ్చింది. ప్రతిసారి చేస్తారు ఇలా, ఒక్కసారి కాదండి. మనం వేసుకున్న శాండల్స్ అండ్ కార్స్ కూడా శానిటైజ్ చేస్తారు. నేను ఇక్కడ చూసినట్లయితే ప్రతిసారి టెంపరేచర్ చెక్ చేస్తున్నారండి. అండ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా శానిటైజ్ చేసుకోవాలి బయట నుంచే. అండ్ ఎస్, మా కార్ రెడీగా ఉంది. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి సర్వనా భవన్కి వెళ్తున్నాము. అది మాకు చాలా ఫేవరెట్. చెన్నై ఎప్పుడు వచ్చినా కూడా మేము అక్కడికి వెళ్ళడం మాకు అలవాటు. నిజం చెప్పుకోవాలంటే రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. బట్ మాకు అలవాటు అని మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఇంకా అక్కడికే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము కాబట్టి అక్కడికే వెళ్తున్నాము. ఇప్పుడు మా హోటల్ నుంచి బయటికి వచ్చేస్తున్నాము. అండ్ మీరు చూసిన ఈ చెన్నై వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ అక్కడ క్లైమేట్ వచ్చి కొంచెం హాట్గానే ఉందండి. అండ్ నేను అనుకున్నంత ట్రాఫిక్ అయితే పెద్దగా లేదు, బాగానే ఉంది. అంత ఇబ్బంది అయితే పడలేదు. వచ్చేసామండి సర్వనా భవన్కి. ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ. ఇది వచ్చేసి మినీ బ్రేక్ఫాస్ట్ అండి. అండ్ బటన్ ఇడ్లీ, సాంబార్, ఆనియన్ ఊతప్పం కూడా ఆర్డర్ చేసుకున్నాము.
Look at how beautiful it is. Dosa, buttermilk, and orange juice. India's tasty and yummy breakfast అయిపోయింది. ఇప్పుడు వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద జ్యువెలరీ షాప్స్ అండి. అండ్ కొన్ని నా పర్సనల్గా తీసుకోవాల్సినవి ఉన్నాయి. సో మేము కొన్ని జ్యువెలరీ షాప్స్కి వెళ్తున్నాము. కానీ జ్యువెలరీ షాప్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే దే వోంట్ అలౌ టు షూట్ అండి. సో నేను జనరల్ ఓవర్వ్యూ షూట్ చేస్తున్నాను. అక్కడ ఏమిటనేది లోపల ఇన్సైడ్ దే వోంట్ అలౌ కాబట్టి ఐఎమ్ నాట్ షూటింగ్ ద వీడియో. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న జ్యువెలరీ అంతా కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయి వచ్చింది. అప్పుడు దాకా మాకు ఈ పనే అయిపోయింది. అండ్ ఈవినింగ్ అయిపోయాక నేను హోటల్కి వెళ్ళిపోయానండి టు టేక్ సమ్ రెస్ట్. అండ్ లంచ్ కూడా అక్కడే లైట్గా తీసేసుకున్నాము పక్కనే. మళ్ళీ బ్యాక్ టు హోటల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు మై రూమ్. సో నేను రూమ్కి రాగానే నేను వెజ్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశానండి. అది షెఫ్ యొక్క స్పెషాలిటీ అంట, మెనూలో ఉంది. యాక్చువల్గా నిజంగానే స్పెషాలిటీ అని చెప్పుకోవాలి. ఇట్స్ వెరీ టేస్టీ. నాకు చాలా బాగా నచ్చింది. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ కాసేపు అయ్యాక 1 hour తర్వాత ఐ ప్రిపేర్డ్ గ్రీన్ టీ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను కొంచెం డైట్ మెయింటైన్ చేస్తాను. నాకు ఇప్పుడు హెవీగా రైస్ తీసుకున్నాను కాబట్టి గ్రీన్ టీ ఖచ్చితంగా తీసుకోవాలి. నా గ్రీన్ టీ అయిపోయింది. ఇప్పుడు నేను టెర్రస్కి వెళ్ళానండి. అక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ ఫిట్నెస్ సెంటర్ ఉంది. ఆల్సో అక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. హ్యాపీగా వ్యూ చూస్తూ డైనింగ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి స్విమ్మింగ్ పూల్స్ అన్ని క్లోజ్డ్ అండి ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ కోసం. యాక్చువల్గా ఇది నైట్ షూట్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత క్లియర్గా తెలియకపోవచ్చు. బట్ డే టైం చూస్తే మాత్రం స్విమ్మింగ్ పూల్ చాలా చాలా బాగుందండి. ఎంత బాగుంటే ఏంటండి, ఇప్పుడైతే ఎంజాయ్ చేయలేం కదా, తప్పదు కదండి. మన హెల్త్ కోసమే కాబట్టి ఇవన్నీ ఏం యూస్ చేయకూడదు. అండ్ వాళ్ళు అలా రూల్ పెట్టడం కూడా మన మంచి కోసమే. అసలు ఆ పైన స్విమ్మింగ్ పూల్లో మనం స్విమ్ చేస్తూ ఓవర్వ్యూ చూస్తే సిటీ వ్యూ ఆసమ్ ఉంటుందండి అసలు. అండ్ స్విమ్మింగ్ పూల్ పక్కనే మీకు ఇందాక చెప్పినట్టు ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అది చూసినట్లయితే మీకు అక్కడ డైనింగ్ కూడా కనిపిస్తుంది. సో హ్యాపీగా అక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తూ సిటీ వ్యూని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి సిటీ వ్యూ చూసేద్దామా పైనుంచి ఎలా ఉంటుందో. వావ్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ నేను ఈ టైంకి పైకి వచ్చినప్పుడు చాలా చల్లగాలి వస్తుంది. ఎంత బాగుందంటే అక్కడే కాసేపు స్పెండ్ చేయాలని అనిపించింది. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో ఎక్కువ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల మనం బయట అట్మాస్ఫియర్తో ఎక్కువ మనము ఇది అవ్వట్లేదు. సో నాకు ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. అక్కడ లోపల రెస్టారెంట్ ఎలా ఉందో ఒక చిన్న వ్యూ చూసారా. టేబుల్స్కి మధ్యలో డిస్టెన్స్ అండ్ పీపుల్ మధ్యలో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ బాగా లైటింగ్స్ పెట్టి నీట్గా డెకరేట్ చేశారు. అసలు ఇలా చేస్తే ఎవరికైనా వెళ్ళబుద్ధి అవుతుందండి. అండ్ ఫిట్నెస్ సెంటర్ అది కూడా క్లోజ్ కోవిడ్ వల్ల. అండ్ ఫైనలీ మా ట్రిప్ అయిపోయింది, మా వర్క్ అయిపోయింది. సో మేము వెళ్ళిపోతున్నాము. సో వెయిటింగ్ ఫర్ ద కార్. సో లగేజ్ అంతా లోపల పెట్టేస్తున్నారు కార్లో. సో మేము కూడా బయటకు వచ్చేసాము, కార్లోకి వెళ్ళిపోతున్నాము. చిన్నప్పటి నుంచి జ్యువెలరీ పర్చేస్ అంతా మా ఫాదర్ చెన్నైలో చేస్తారు కాబట్టి మాకు అక్కడ స్పెషల్ అటాచ్మెంట్ ఉంది చెన్నైతో. వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది, బట్ బాగా ఎంజాయ్ చేసాము. Yes, bye Hotel Taria. We had a very beautiful and great experience. అండ్ మా డెస్టినేషన్కి ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా వెళ్ళే ముందు మా రూఫ్ టాప్ ఎక్కి ఫుల్గా ఎంజాయ్ చేశాను ఆ సిటీ వ్యూ. ఎందుకంటే మేము వెళ్తుంది మిడ్ నైట్ కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ పైన ఎక్కి ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, ఎక్కువ పొల్యూషన్ ఉండదు కాబట్టి సో హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను. అండ్ వీ ఎండెడ్ అప్ అవర్ ట్రిప్ లైక్ దిస్. And thank you for watching my video. If you like my video, don't forget to subscribe to my channel for more interesting videos and updates.